నటుడు జగపతి బాబు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో జగపతి బాబును ఈడీ 4 గంటలు ప్రశ్నించింది. సాహితీ ఇన్ఫ్రా తరపున పలు ప్రకటనల్లో జగపతి బాబు నటించారు. నటుడు జగపతి బాబు సాహితీ ఇన్ఫ్రా మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ నుంచి జగపతి బాబుకు నగదు బదిలీ అయింది. ఆ లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. నటుడు జగపతి బాబు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో జగపతి బాబును ఈడీ 4 గంటల పాటు ప్రశ్నించింది. వివరాలు శశి అందిస్తారు. శశి, సాహితీ ఇన్ఫ్రా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురిని విచారించింది. సుమారుగా 8 కోట్ల వరకు కూడా 800 కోట్ల వరకు కూడా మోసం జరిగిందంటూ ఇప్పటికీ ఈడీ అధికారులు ముగ్గురు తెలిశారు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసు నేడు ఈడీ అధికారులు జగపతి బాబును విచారించారు. ఈ రోజు ఉదయం ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారుగా 4 గంటల పాటు ఈ రోజు జగపతి బాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఆయన విచారణకు వస్తున్నటువంటి సందర్భంగా తన మీద బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలతో ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరు. సాహితీ ఇన్ఫ్రా వ్యవహరించారు. గతంలో నిర్మించేటటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అప్పటికే సాహితీకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రాజెక్టులకు జగపతి బాబు ప్రమోటర్ గా వ్యవహరించారు. సో ఇదే నేపథ్యంలో సాహితీ ఇన్ఫ్రాకు మధ్య జగపతి బాబు మధ్య కూడా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే తమ ఎదుటి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు జగపతి బాబుకు నోటీస్ ఇవ్వడంతో అందులో భాగంగానే జగపతి బాబు నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరై ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే ఈడీ అధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా లక్ష్మీనారాయణ నుంచి ఇటు జగపతి బాబుకు నగదు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆ నగదు ఎందుకు బదిలీ అయింది, కేవలం ప్రమోటర్ గా వ్యవహరించినందుకు మాత్రమే నగదు బదిలీ అయింది, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఈడీ జగపతి బాబును ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కేవలం అవి మాత్రమే కాకుండా పెద్ద బదిలీ అయినట్టు ట్రాన్సాక్షన్ కూడా ఎక్కువ గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ట్రాన్సాక్షన్ మీదే ఈడీ అధికారులు ఫోకస్ నుంచి జగపతి బాబును 4 గంటల పాటు విచారించారు. థ్యాంక్ యూ శశి.